So, hi friends, good morning. This is Mahesh. Welcome to my channel. So, మనం ఇప్పుడు ట్రేడింగ్ చేద్దాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ప్రజెంట్ నేను ఇప్పుడు ఎన్జెడ్ సిఐడి ప్లాట్ఫామ్లో ఉన్నానండి. సో ఇక్కడ మనం ఇప్పుడు మార్కెట్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటే ప్రజెంట్ మార్కెట్ అనేది కంప్లీట్ అప్ ట్రెండ్లో వెళ్తుంది. అండ్ ఇంత అప్ ట్రెండ్లో వెళ్తున్నప్పుడు మనకి ఏమైనా అప్ ట్రేడ్స్కి ప్రిఫర్ చేసుకోవాలి. సో నాట్ ఓన్లీ దిస్, మనం ఇంకా డిఫరెంట్ ఒక మ్యాక్సిమం 3 or 4 క్యాండిల్స్ మనం ట్రేడ్స్ చేసుకుని మనం ట్రేడ్స్ ప్లేస్ చేద్దామండి. సో మ్యాక్సిమం ఒక 4 ట్రేడ్స్ తీసుకుంటే అందులో అట్లీస్ట్ 3 అయినా విన్ అవ్వడానికి ట్రై చేయాలి. సో ట్రేడింగ్లో మనం ఎప్పుడూ కూడా ఆల్ క్యాండిల్ అన్ని ట్రేడ్స్ విన్ అవ్వాలని రూల్ ఎక్కడా లేదండి. అన్ని ట్రేడ్స్ ఎవరు కూడా ఎంత ప్రొఫెషనల్ ట్రేడ్ అయినా సరే అన్ని ట్రేడ్స్ విన్ అవ్వరు. సో మనం మ్యాక్సిమం 4లో అట్లీస్ట్ ఒక 3 ట్రేడ్స్ అన్న మనం విన్ అయ్యేటట్టు చూద్దాం. సో లెట్స్ అబ్జర్వ్ ద మార్కెట్ అండి. సో మార్కెట్ ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ కంప్లీట్గా ఒక అప్ ట్రెండ్ అని వెళ్తుంది. అండ్ ఇంత అప్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా సెలర్స్ అనే వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే కరెక్ట్గా ఈ ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర నుంచి సెలర్స్ అనే వాళ్ళు రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూద్దాం మనం ఇప్పుడు. సో లెట్స్ అబ్జర్వ్ ద మార్కెట్ అండి. మార్కెట్ చూసుకుంటే ఎట్లా వెళ్తుందో చూసుకుంటే మార్కెట్ మళ్ళీ ఇక్కడ అప్కి మళ్ళీ ఈ బయస్ అనే వాళ్ళు ఇక్కడ చూసుకుంటే ఈ బయస్ అనే వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యారు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద క్లియర్ కన్ఫర్మేషన్స్ అండి. సో ఒక క్లియర్ కన్ఫర్మేషన్స్ మనం చూసుకొని ఒక క్యాండిల్ని మనం ప్రిడిక్ట్ చేసుకోవాలి. ఓకే, సో లెట్స్ అబ్జర్వ్ ద మార్కెట్. ఇంకా సో మళ్ళీ ఇంకా బయర్సే వస్తున్నారు. సో ఆ కొన్ని కన్ఫర్మేషన్స్, ఒక క్లియర్ కట్ కన్ఫర్మేషన్స్ తీసుకుని మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేయడం మంచిది. సో ఒక వితౌట్ కన్ఫర్మేషన్స్ మనం ట్రేడ్ తీసుకుంటే మన మనీ లాస్ అవ్వడం తప్ప ఏమి ఉండదండి. సో అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్, సో మనం ఎప్పుడు కూడా ఒక క్యాండిల్ ప్లేస్ అంటే ఒక కంప్లీట్ క్లియర్ కన్ఫర్మేషన్స్ అనేది ఉండాలి. సో ఆ కన్ఫర్మేషన్స్ తీసుకొని మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేద్దాం. ఓకే, సో లెట్స్ అబ్జర్వ్ ద మార్కెట్ అండి. మార్కెట్ ఇంకా అప్ ట్రెండ్లోనే వెళ్తుంది. ఓకే, ఓకే, ఓకే. సో నేను ఈ ట్రేడ్ డౌన్ ట్రేడ్ పెట్టడానికి రీజన్ చూడండి. సో ఇక్కడ నేను చూసుకుంటే మార్కెట్ అనేది ఇంత అప్ వెళ్తున్నప్పుడు కంపల్సరీగా సెలర్స్ అనే వాళ్ళు వస్తారు. అండ్ ఇక్కడ ప్రీవియస్గా రెసిస్టెన్స్ అనేది ఉంది. మీరు ఇక్కడ చూసుకున్నారంటే ఇక్కడ ప్రీవియస్గా ఆల్రెడీ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఈ రెసిస్టెన్స్ కంపల్సరీగా మీరు కరెక్ట్గా ఈ ఏరియా చూస్తే కరెక్ట్గా ఈ ఏరియా నుంచి కంపల్సరీగా మార్కెట్ అనేది రివర్స్ కంపల్సరీగా అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రౌండ్ నెంబర్ అని ఉంది. ఇక్కడ చూసుకుంటే 0.79979900 అని చూసారా, కరెక్ట్గా రౌండ్ నెంబర్. సో ఇన్ని కన్ఫర్మేషన్స్తో నేను సెల్ అనేది తీసుకున్నాను అండ్ మన ట్రేడ్ విన్నింగ్ స్టేజ్లోకి వెళ్తుంది. ఓకే, దిస్ ఇస్ హౌ టు ప్రెడిక్ట్ ద నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్ అండి. సో మనం ప్రతి క్యాండిల్ మనకి ఏంటంటే ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటుంది. అండ్ నేను ఇక్కడ ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంత మార్కెట్ అప్ వెళ్తున్నప్పుడు, సో ఇక్కడ చూడండి ఈ ఇక్కడ బయస్ అనే వాళ్ళు ఉన్నారు కదా, ఈ బయస్ అనే వాళ్ళు ఇంకా ఇంక్రీజ్ అయ్యారు. సో ఆ ఇంక్రీజ్ అవ్వడంతో ఇక్కడ మళ్ళీ బయస్ అని వచ్చారు. అండ్ ఇక్కడ ఈ పైర్ యొక్క క్యాండిల్ అనేది కొద్దిగా వీక్నెస్ తగ్గింది. ఐ మీన్ ఈ బాడీతో పోలిస్తే ఈ బాడీ అనేది తగ్గింది. సో అందుకే అండ్ ఇక్కడ కన్ఫర్మేషన్తో ఒక రౌండ్ నెంబర్ కన్ఫర్మేషన్ ప్లస్ రెసిస్టెన్స్ కన్ఫర్మేషన్. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో నేను ఈ సెల్ క్యాండిల్ అనేది తీసుకున్నాను అండ్ ట్రేడ్ విన్ అయిపోయాను. ఓకే, సో లెట్స్ గో విత్ అనదర్ ట్రేడ్ అండి. సో మన మార్కెట్ని అబ్జర్వ్ చేద్దాం. సో లెట్ us go with మనం ఎప్పుడు కూడా ఒకే అసెట్లో చేయవద్దండి. మనం డిఫరెంట్ అసెట్స్ చూసుకుందాం. ఎప్పుడూ కూడా ఒకే అసెట్ మీద కూర్చుంటే కష్టం. అట్లీస్ట్ మనకు మనకు కావాల్సిందల్లా క్లియర్ కన్ఫర్మేషన్స్ అండ్ అవుట్పుట్స్ అండి, అంతే. సో లెట్ us చెక్ విత్ ఐ విల్ గో విత్ అనదర్ అసెట్ అండి. ఓకే, సో ఇక్కడ కూడా చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ మొత్తం సైడ్ వేలో వెళ్ళి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయిపోయి కంప్లీట్గా అప్ ట్రెండ్కి వెళ్తుంది. సో లెట్ us see. సో ఇక్కడ కూడా అప్ ట్రెండే వెళ్తుంది. సో నేను మ్యాక్సిమం అప్ ట్రెండ్కి ప్రిఫర్ చేసుకుంటాను.
ఇఫ్ నాట్ పాసిబుల్ ఐ గో విత్ అలాంగ్ విత్ ద స్ట్రక్చర్ ఆల్సో. సో ట్రేడింగ్లో మనకి స్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రక్చర్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్గా బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు అండ్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత నుంచే ఉన్నారు. సో మనకి ఇంకా క్లియర్ కన్ఫర్మేషన్స్ అయితే లేవు. సో మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద క్లియర్ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ అంటే. సో ఇక్కడ చూడండి, కరెక్ట్గా మనకి ఇక్కడ మార్కెట్, నేను ఎక్కడైతే పాయింట్, నేను ఐ విల్ డ్రా హారిజాంటల్ లైన్. సో ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే చూడండి, కరెక్ట్గా ఈ మార్కెట్ దగ్గర నుంచి మార్కెట్ అనేది ఇక్కడ దాకా వచ్చి రివర్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ పై దాకా వెళ్ళింది, మళ్ళీ రివర్స్ అయ్యారు, మళ్ళీ పై దాకా వెళ్ళారు, మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చారు, మళ్ళీ రివర్స్ అయ్యారు. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని అర్థము. ఓకే, సో మనం ఈ క్యాండిల్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుందాం. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే, ఒకవేళ సపోజ్ ఇక్కడ అయితే నేను బయర్ క్యాండిల్ సపోర్ట్ గీసాను, ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, కంపల్సరీగా నెక్స్ట్ మార్కెట్ అనేది ఇక్కడికి వస్తుందండి. ఓకే, ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లెట్ us అబ్జర్వ్. ఓకే, మనకి బయర్ అనే వాళ్ళు వచ్చేసారు. సో మనకి ఇంకా ఇంకొక కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది రావాలి. సో లెట్ us వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్, వన్ మోర్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అండి. సో ఆ కన్ఫర్మేషన్ క్యాండిల్ బట్టి మనం ఎటు వెళ్ళాలనేది డిసైడ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది, ఓకే, అకార్డింగ్ ట్రెండ్ అనేది మార్కెట్ అనేది అప్ వెళ్తుంది. సో దాన్ని బట్టి మనం తీసుకున్నాం ట్రేడ్ అనేది. సో ఓకే, సో మనం ఎప్పుడు కూడా క్యాండిల్ స్టిక్స్ అనేది ప్రైస్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయాల్సిన సపోర్ట్ రెసిస్టెన్స్ కాదండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన ట్రెండ్ అండ్ ప్రైస్ యాక్షన్ అండ్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్ అనాలిసిస్. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుని మనం ట్రేడ్స్ అనేది ప్లేస్ చేసుకోవాలండి. ఓకే ఓకే ఓకే, విత్ సెల్ క్యాండిల్ అండి. సో నేను ఇక్కడ సెల్ఫ్ క్యాండిల్ ప్లేస్ చేయడానికి రీజన్ ఏంటంటే, సో నేను ఈవెన్ తో మార్కెట్ వాజ్ డౌన్ ట్రెండ్లో ఉన్నా సరే, అప్ ట్రెండ్లో ఉన్నా సరే, నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటంటే, సో మార్కెట్ ఇక్కడ చూసుకుంటే స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే మార్కెట్ అనేది సెల్కి వస్తుంది. ఓకే, సెల్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ ఈ సెల్లర్ క్యాండిల్ తర్వాత బయర్ క్యాండిల్ అనేది వచ్చేవాళ్ళు. బయర్ క్యాండిల్ వచ్చినా సరే ఇక్కడ పైన ఏమైంది, ఒక హై క్రియేట్ చేయలేకపోయారు. హై క్రియేట్ చేయకపోయేసరికి ఈ సెల్లర్ క్యాండిల్ ఎవరైతే ఉన్నారో, ఈ నిజంగా ఒకవేళ ఈ బయర్ క్యాండిల్ ఎవరైతే ఉన్నారో, ఈ బయర్ క్యాండిల్ నిజంగా అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అయితే గనక నెక్స్ట్ క్యాండిల్ కూడా బయర్స్ అనే వాళ్ళు రావాలి. సో అలా రాలేదు. అలా రాకుండా ఏమైంది, ఈ సెల్లర్ క్యాండిల్ ఎవరైతే ఉన్నారో ఈ సెల్లర్ క్యాండిల్ అనేది కంటిన్యూషన్ సైన్ క్రియేట్ అయింది. సో ఈ కన్ఫర్మేషన్స్తో, అండ్ ఇది ఒక కంటిన్యూషన్ సైన్ లాగా ప్రిఫర్ చేసుకున్నాను నేను. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో నేను సెల్ తీసుకున్నాను. బట్ ఈ ట్రేడ్ అనేది లాస్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్యాండిల్లో మనం రీడ్ చేసుకుందాం. ఓకే, ఐ విల్ గో విత్ అండి. సో ఈ క్యాండిల్ అప్ చేసుకున్నాను. సో రీజన్స్ చూడండి. సో రీజన్ వచ్చేసి మార్కెట్ యాజ్ పర్ అనాలిసిస్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ వెళ్తుంది. ఓకే, అప్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు అండ్ ఇక్కడ ఈ అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటంటే, ఈ సెల్లర్ క్యాండిల్తో పోలిస్తే ఈ సెల్లర్ క్యాండిల్ అనేది బాడీ అనేది వీక్ అయింది. సో ఓకే, బాడీ అనేది వీక్ అవడంతో అండ్ ఈ బయస్ ఎవరైతే ఉన్నారో ఈ బయస్ అనే వాళ్ళు కండిషన్స్ అని క్రియేట్ చేశారు. సో దీనికంటే ఈ పైన విక్ కంటే ఈ విక్ అనేది బాడీ అనేది స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. ఓకే, ఈ ఆల్ కన్ఫర్మేషన్స్ ప్లస్ అప్ ట్రెండ్ కన్ఫర్మేషన్స్. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో నేను ఈ ట్రేడ్ అనేది బై చేసుకున్నాను. సో చూస్తే మన క్యాండిల్ అనేది విన్ అయ్యాం. ఓకే, సో నేను ఈ క్యాండిల్ లాస్ అవడానికి రీజన్ నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ క్యాండిల్ ఎందుకు లాస్ అయ్యానంటే, సో ఇక్కడ ఈ బాడీతో పోల్చుకుంటే ఈ బాడీ అనేది వీక్నెస్ తగ్గిందండి. ఓకే, అండ్ ఇక్కడ హయ్యర్ ఒక హై క్రియేట్ చేసింది. నేను ఈ పాయింట్ని అబ్జర్వ్ చేయకుండా నేను ఇక్కడ సెల్ తీసుకున్నాను. సో నేను ఇక్కడ లాస్ అయ్యాను. సో అందుకే ఈ ట్రేడ్ యాక్చువల్లీ ఇది విన్ అవ్వాల్సిందే, బట్ నేను ఒక అబ్జర్వేషన్ కరెక్ట్గా చేయలేకపోయాను, అందుకే ఈ ట్రేడ్ లాస్ అయ్యాను. ఓకే, ఇప్పుడు పెట్టిన ట్రేడ్ కూడా మనం విన్ అయిపోయాం. సో చెప్పాను కదా, మన కంటిన్యూషన్ సైన్ అనేది క్రియేట్ అయ్యింది, హయ్యర్ క్రియేట్ అయ్యింది. సో అందుకే ఈ ట్రేడ్ ప్లేస్ చేశాను అండ్ వి వన్ దిస్ ట్రేడ్. సో ఓవరాల్గా 3 ట్రేడ్స్ చేసాము, 3 ట్రేడ్స్ 2 ట్రేడ్స్ అని విన్ అయ్యాము. సో ఇంకొక ట్రేడ్ చేసుకుని మనం నెక్స్ట్ క్లోజ్ చేద్దాం ఇవాళ సెషన్. సో యాజ్ పర్ మెన్షన్, సో అట్లీస్ట్ 3 ట్రేడ్స్ అని విన్ అవ్వాలని ముందే చెప్పాను కదా.
సో ఇంకొక ట్రేడ్ ప్లేస్ చేద్దాం. సో ఐ విల్ గో విత్ అనదర్ వన్. సో ఇక్కడ మార్కెట్ అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ అనేది ప్రెసెంట్ సైడ్ వే వెళ్తుంది. సో ఐ విల్ స్కిప్ దిస్. సో నాకు ఒక ట్రెండీ మార్కెట్లో ఉంటేనే మనం ట్రేడ్ అనేది చేసుకోవడం బెస్ట్ అండి. ఓకే, ఓకే. సో let us see. I'll go with another pair. సైడ్ వేలో వెళ్తుంది, బెటర్ అవాయిడ్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కరెక్ట్గా. ఓకే, సో నేను మార్కెట్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మార్కెట్ అంతా ప్రెసెంట్ అప్ ట్రెండ్లో వెళ్తుంది. అండ్ కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కరెక్ట్గా చూడండి, రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. సో మనం ఇక్కడ కొద్దిగా ఆలోచించుకుని ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఐ విల్ గో విత్ అప్ ట్రెండ్. సో నేను ఈ ట్రేడ్ అప్లై చేయడానికి రీజన్ ఏంటంటే అండి, సో మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో వెళ్తుంది. సో అప్ ట్రెండ్ వెళ్తుంది అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ సెల్ తీసుకోలేను. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చేసారు. ఈ సెల్లర్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ చెప్తాను చూడండి. ఇక్కడ మార్కెట్ కంప్లీట్ అప్ ట్రెండ్ వెళ్ళిన తర్వాత ఏమైందంటే, సో ఇక్కడ ఈ బయర్స్ అనే వాళ్ళు చూసుకుంటే ఇక్కడ కంటిన్యూషన్ 3 బయర్స్ క్యాండిల్స్ వచ్చింది కదా. ఈ బయర్ క్యాండిల్ తర్వాత ఒక సెల్లర్ క్యాండిల్ అనే వాళ్ళు వచ్చారు, అంటే ఒక రీట్రేస్మెంట్ టైప్ అనమాట. సో నెక్స్ట్ తర్వాత ఈ బయర్స్ కంటిన్యూషన్ సైన్గా ఒక బయర్ క్యాండిల్ అనేది వచ్చింది. బట్ ఇక్కడ ఈ బయర్తో పోల్చుకుంటే ఈ బయర్ బాడీ తగ్గినా సరే క్యాండిల్ ఏమైంది, అనాలిసిస్ ఏంటిది, అప్ ట్రెండ్. అండ్ ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది. సో ఇక్కడ ఈ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ అనేది హై క్రియేట్ చేసింది చూసారా. సో అందుకే ఈ కంటిన్యూషన్ సైన్ కింద వచ్చింది. అండ్ ఈ బాడీతో పోల్చుకుంటే ఈ బాడీ కంపల్సరీగా పైకి వెళ్ళిపోతుంది, బాడీ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు కదా. ఇక్కడ బయర్ బాడీ అనేది ఇంక్రీజ్ అయింది కదా అని చెప్పేసి మనం వెంటనే బై తీసుకోకూడదు. సో ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నారు. సో యాక్టివ్ ఉన్నారు కాబట్టి కంపల్సరీగా ఒక ఎప్పుడైనా సరే ఒక 2 గ్రీన్ క్యాండిల్స్ అవుతా ఒక సెల్లర్ క్యాండిల్ కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ సెల్లర్ అనే వాళ్ళు వచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ కన్ఫర్మేషన్స్తో నేను ఇప్పుడు బై తీసుకున్నాను. సో ఇక్కడ ఈ బాడీతో పోల్చుకుంటే నాకు ఈ బాడీ వీక్నెస్ అనేది తగ్గింది. సో చూసారా, బాడీ వీక్నెస్ తగ్గింది అండ్ ఒక హై క్రియేట్ చేసింది ఇక్కడ. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్ అంటే బై స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో నేను ఇక్కడ బై క్యాండిల్ అనేది అప్ తీసుకున్నాను అండ్ ఈ ట్రేడ్ నేను విన్ అయ్యాను. సో చూడండి, ఓవరాల్గా నేను 4 ట్రేడ్స్ చేశాను, 4 ట్రేడ్స్ 3 విన్ అయ్యాను. సో ఇది ఓవరాల్గా. ఐ హోప్ యూ లైక్ దిస్ అండి. If you want more content from me, please subscribe my channel అండి. థ్యాంక్ యూ.